ఈ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు కదిరి టౌన్లో ఉన్నటువంటి నియర్ బైపాస్ రోడ్డు నానా దర్గా దగ్గర ఉన్నాము. మరి ఈ నానా దర్గా దగ్గర మనకి A1 మహబూబ్ హలీం సెంటర్ నందు ఉన్నాం. మరి ఇక్కడ మన ప్రతి ఏటా కూడా మనం చూస్తుంటాం. మరి ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో మరి హలీం అనేటువంటిది కేవలం రంజాన్ మాసంలోనే మనకి లభిస్తుంది. ఈ యొక్క రంజాన్ మాసంలో మరి ముస్లిం సోదర సోదరిమణులందరూ కూడా మరి అల్లా కృపకు ప్రపంచ మానవాళి శాంతియుతంగా ఉండాలనేటువంటి ఆలోచనతో మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేటువంటిది మరి ఆ యొక్క అల్లా దయతో మరి కఠోర ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ యొక్క మాసం అంతా కూడా ఈ ఉపవాస దీక్షల్లో భాగంగా ఉదయం ప్రారంభమైనటువంటి ఉపవాస దీక్ష మరి నోటిలో ఉన్నటువంటి లాలాజలం కూడా మింగకుండా కఠోర నియమంతో మరి సాయంకాలం సంధ్యావేళ మరి వారు నియమం ఏదైతే ఉపవాస దీక్ష వివరించేంత వరకు కూడా వారి అంతా కూడా ఉపవాసం ఉంటూ మరి అల్లా ప్రార్థనలోనే ఉంటారు. మరి సాయంకాలం సంధ్యావేళ మరి ఈ అంతా కూడా అల్లా ప్రార్థన చేసిన తర్వాత మరి తదుపరి సమూహంగా ఓ చోట కూర్చొని ఆ ఉపవాస దీక్ష విరమిస్తారు. మరి దానికి గాను మనకి హైదరాబాద్లో మనం గతంలో చూసాం. హైదరాబాద్లో హలీం అనేటువంటిది ఆ నవాబుల కాలంలో హలీం అనేటువంటిది ప్రిపేర్ చేసి, అంటే ముఖ్యంగా హలీం అనేటువంటి వంటకానికి ఏంటంటే హ్యూమినిటీ పవర్, రోగ నిరోధక శక్తి పెంపొందించేటువంటి మసాలా దినుసులు ఆ హలీంలో వేస్తారు. వేసి న్యాచురాలిటీ అంటే హలీము మనకి 2 ఫ్లేవర్స్లో మనకి లభిస్తాయి. ఒకటి మటన్, మరి రెండోది చికెన్ ఫ్లేవర్తో ఈ హలీం అనేటువంటిది మనకి రోగ నిరోధక శక్తి పెంపొందడానికి, అలాగే మన హ్యూమిడిటీ పవర్, అలాగే మనకి బాడీలో అనేకమైనటువంటి హార్మోన్స్ ఉత్పత్తి అవ్వడానికి మరి కఠోర నియమం ఏదైతే ఉపవాస దీక్ష ఉంటామో ఉపవాస దీక్ష విరమించేటప్పుడు హలీంని స్వీకరిస్తే మనకి ఆరోగ్యకరంగా మంచి ఆహ్లాదకరంగా ఉన్నటువంటిది మరి అంతా కూడా లభిస్తాయనేటువంటి ఆలోచన విధానంతోనే హైదరాబాద్లో హలీం అనేటువంటిది దాదాపు కొన్ని వందల సంవత్సరాల అంటే ఆనవాయితీగా వస్తున్నటువంటి అటువంటిది కదిరి ప్రాంతంలో సుదీర్ఘంగా అక్కడ పోయి తినేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మనము కదిరి ప్రాంతంలోని హలీం అనేటువంటిది ప్రిపేర్ చేస్తున్నటువంటిది. హలీం అనేటువంటిది ఉదయం 6 గంటల నుండి ప్రిపరేషన్ ప్రారంభిస్తే దాదాపు మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ప్రిపరేషన్ అనేటువంటిది ఎండ్ అవుతుంది. అంటే అంత సుదీర్ఘమైనటువంటిది. దాంట్లో హలీంని ఆ వంటకాన్ని చేసేటప్పుడు మనం ఒకసారి చూస్తే చాలా కూడా మసాలా దినుసులు అన్నీ కూడా దాంట్లో అంతా యోడింపజేసేటువంటి పరిస్థితి అన్నీ కూడా మరి దాంట్లో వచ్చేటువంటి ఆ హలీంలో ఆ ఫ్లేవర్ని తీసేకే దాదాపు ఒక 6 నుండి 8 గంటల సేపు టైం కూడా పడుతుంది. మరి హలీంని సాయంకాలం సంధ్యావేళ మనము నానా దర్గా పక్కన మనం A1 మహబూబ్ హలీం సెంటర్ నందు మనం చూస్తున్నాము. ఇక్కడ ఇంతకుముందు మనకి కూల్ డ్రింక్స్, అనేకమైన డ్రై ఫుడ్ అంతా కూడా లభించేటువంటి ఈ సెంటర్లో మరి ప్రతి ఏటా కూడా వీళ్ళు మన కదిరి ప్రాంత ప్రజలకి నాణ్యతమైనటువంటి హలీం అన్ని ఇవ్వాలనేటువంటి సంకల్పంతో మరి మహబూబ్ A1 హలీం సెంటర్ వారు ఈ రంజాన్ మాసంలో మరి నాణ్యతమైన సరసమైన ధరలో మన కదిరి ప్రాంత ప్రజలకు అంది ఇవ్వాలనేటువంటి ఆలోచన విధానంతో మరి మనకి ఇక్కడ చూస్తున్నాము. మరి అన్నీ కూడా ప్రిపరేషన్ చేసి క్వాలిటీకి రాజీ పడకుండా ఈ హలీం అనేటువంటిది అందిస్తున్నటువంటి నిర్వాహకులకి మరొకసారి మనం కూడా మన హలీం రుచి చూడాలంటే మరి ఈ ప్రాంతానికి వచ్చి మనకి బైపాస్ రోడ్డు నానా దర్గా పక్కనే A1 మహబూబ్ మరి ఈ యొక్క హలీం సెంటర్ నందు సాయంకాలం మనకి దాదాపు 5 గంటల నుండి హలీం అనేటువంటి అందుబాటు ఉంటుంది. రాత్రి 10 గంటల వరకు మనకి హలీం అనేటువంటి అందుబాటులో ఉంటుంది. మరి ఇది కేవలం రంజాన్ మాసంలో మాత్రమే ఈ హలీం లభిస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ హలీం రుచి చూడాలని మన యూనిస్ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఓకేనా?